హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. నేను ఈరోజు ఈ వీడియోతో ఎందుకు వచ్చేసానంటే ఈ వంకాయ మొక్కల అప్డేట్ గురించి అండి. చూసారా ఎన్ని వంకాయలు పడ్డాయో? అన్ని స్టేజ్ల వారి వంకాయలు ఉన్నాయండి. చూస్తున్నారు కదండి, మొగ్గలు, పిందెలు, కాయలు అన్ని స్టేజ్లవి ఉన్నాయన్నమాట. ఈ వంకాయ ఇదన్నమాట, దీన్ని ఏదో అంటారు, పర్పుల్ బ్యూటీయో ఏదో అంటారు. ఇంకా వేరే వేరే రకాలు కూడా ఉన్నాయి, చూపిస్తాను పదండి. చూడండి, ఇది బ్లాక్ వెరైటీ చూస్తున్నారా? ఇదండి, ఇది బ్లాక్ వెరైటీ. బ్లాక్ వెరైటీసే ఎక్కువ ఉన్నాయి. ఆ పర్పుల్ది ఒక్కటి ఉంది. బ్లాక్ వెరైటీస్ చూడండి. ఇంకా గ్రీన్ వెరైటీ చూపిస్తాను. చూస్తున్నారా? ఇది గ్రీన్ చారల వెరైటీ అనమాట. గంజి వంకాయ అని వీటిని అంటారా? చూడండి, ఇంకా మొగ్గలు పడ్డాయి. మొగ్గలు చాలా ఉన్నాయి. ఇప్పుడిప్పుడే పిందెలు పడ్డవి కూడా ఉన్నాయి. కాయలు కూడా ఉన్నాయి, హార్వెస్ట్కి రెడీ అయిన కాయలు. ఇది కూడా అండి, ఇంకొకటి కూడా అదే టైపు. చూస్తున్నారు కదా, ఈ గ్రీన్ మీద వైట్ చారలు ఉంటాయి. గంజంకాయ అంటే ఇదే అంటారా? చూడండి. ఇంకా ఇప్పుడు వైట్ వెరైటీ చూపిస్తాను. చూడండి, ఇది వైట్ వెరైటీ, కోడిగుడ్డు అంటారు కదా, అలాంటిదన్నమాట. చూడండి, కనిపిస్తుందా? ఇదంతా వైట్ వెరైటీ, తెల్లగా కోడిగుడ్డులాగా ఉంటుంది. ఇదండి, ఇక్కడ కూడా అనేక దశలవి ఉన్నాయన్నమాట. ఇక ఇది కూడా బ్లాక్, చూస్తున్నారు కదా, ఇది బ్లాక్ వెరైటీ. వంకాయ చాలా ఈజీగా పెరుగుతుందండి, కానీ మా ఇంట్లో ఎక్కువ ఇంట్రెస్టింగ్గా ఏం తినరు వంకాయ. ఇది ఇంకో వెరైటీ, చూస్తున్నారా? ఇది ఇంకో వెరైటీ అన్నమాట. బ్లాక్లోనే ఇంకో వెరైటీ. చాలా వెరైటీస్ ఉంటాయి కదా, డిఫరెంట్ వెరైటీ. ఇది ఇవన్నీ కూడా లాస్ట్ ఇయర్ నేను వేసిన మొక్కలండి. ఈ ఇయర్ నేను వేయలేదు సపరేట్గా. ఇది కూడా బ్లాక్ వెరైటీ. చూస్తున్నారా? ఇవన్నీ కూడా బడ్స్ మొగ్గ విడిచి, ఇక ఇవన్నీ హార్వెస్ట్ చేసామనుకోండి, ఇక అవి కూడా పెరగడం స్టార్ట్ అవుతాయి అన్నమాట. బాగున్నాయా నా వంకాయ మొక్కలు? నా మిద్దె తోటపై వంకాయ మొక్కలు. గుత్తులు గుత్తులు బాగా ఉన్నాయంటే వర్షాలండి. వర్షాలు పడితే ఇలా హెల్దీగా వస్తాయన్నమాట వంకాయలు. చాలా వంకాయలు మనకి క్యూలో ఉన్నాయన్నమాట. హార్వెస్ట్కి రెడీగా కొన్ని, విచ్చుకోవడానికి మొగ్గలు కొన్ని, హార్వెస్ట్ కాగానే పెరిగేద్దాం అన్నట్టు కొన్ని లైన్లో ఉన్నాయి. చాలా బాగున్నాయి, చాలా వెరైటీస్ ఉన్నాయి. అసలు వంకాయతో చాలా రకాల వెరైటీస్ చేసుకోవచ్చండి. ఫ్రై చేసుకోవచ్చు, తాలింపు చేసుకోవచ్చు, పచ్చి పులుసు చేసుకోవచ్చు, చట్నీ చేసుకోవచ్చు కదా. ఇంకా నార్త్ సైడ్ అయితే
బార్తా అనేది ఏదో చేస్తారంట, బైంగన్ బార్తానో ఏదో, అదే నాకు తెలియదు. సో ఇదండి ఈనాటి వీడియో. కొన్ని వంకాయలు తెంపాల్సి వస్తుంది. చూడండి ఇంకా మొగ్గలు చాలా ఉన్నాయి, విచ్చుకున్నవి, విచ్చుకోవాల్సినవి. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేసి పెట్టుకుంటే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. దాన్ని మీరు యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు నేను అప్లోడ్ చేసే ప్రతి న్యూ వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. అయ్యో ఆగండి, చెప్పాలి మీతో. ఏంటంటే నాకు 600 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిన సందర్భంగా నేను ఒక గివ్ అవే ప్లాన్ చేస్తున్నానండి. దానికి సంబంధించిన వీడియో త్వరలోనే విడుదల చేస్తాను. తప్పకుండా పార్టిసిపేట్ చేసి సీట్స్ పొందగలరని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్.